హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే సూపర్ ఎగ్జైటెడ్గా ఉన్నాం గాయస్. మా తోటి కోడలు డెలివరీ అయిపోయింది. సో మేమైతే పుట్టినప్పుడు వెళ్ళలేదు. ఆఫ్టర్ 3 months తర్వాత వెళ్తున్నాం బేబీని చూడేందుకు. పాపన బాబో గెస్ చేయండి గాయస్. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. మా ఇష్యూ అయితే ఫస్ట్ టైం అంటే వాడు పుట్టిన తర్వాత మళ్ళీ చిన్న బేబీ రావడం మా ఇంటికి ఫస్ట్ టైం. సో ఇక్కడ వచ్చేసి అయితే బేబీని మీట్ అయ్యారు గాయస్. ఎవరో చెప్పేసేయండి గాయస్. మా ఇంటికైతే చిన్ని మహాలక్ష్మి అయితే వచ్చింది. బేబీ గర్ల్ అయితే పుట్టింది. మేమైతే 3 months తర్వాత చూడేందుకైతే వచ్చాము. ఈషుకి అయితే చిన్న చెల్లి వచ్చేసింది. అసలు యాక్చువల్గా మా అత్తమ్మ వాళ్ళకైతే 3 కొడుకులే. సో అప్పుడే పాప పుడుతుందని ఎక్స్పెక్ట్ చేసాము. సో బాబు పుట్టాడు. సో ఇప్పుడు మా మరిదికి అయితే తోటి కోడలికి అయితే పాప పుట్టింది. వీఆర్ సో 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 హ్యాపీ. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మాయిలు ఉంటే ఆ కలనే వేరు కదా గైస్. ఇక్కడ ఎంత అబ్బాయిలు ఉన్నా కానీ అమ్మాయిలు ఉంటే ఆ ఇంటికి మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. మా అత్తమ్మ, మా మామయ్య, మా మరిది వాళ్ళు తోటి కోడలు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ పాప పుట్టినందుకైతే. ఇప్పుడు మొత్తంలో ఒక పాప అయితే వచ్చేసింది. 1 boy 1 girl అనమాట. సో ఫైనల్గా వచ్చేసాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది మాకైతే. వీళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉంటుంది అని చాలా ఎగ్జైట్ అయ్యాము పుట్టినప్పటి నుంచి. ఫస్ట్ పుట్టినప్పుడు వెళ్దాం అనుకున్నాము యాక్చువల్గా. అప్పుడు వెళ్ళలేదు కొన్ని రీజన్స్ వల్ల. సో తర్వాత మళ్ళీ వెళ్దాం అనుకున్నాం, మధ్యలో కూడా వెళ్ళలేదు. ఫైనల్గా ఇప్పుడైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాం కదా, ఇక్కడికి వచ్చేసాము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. చాలా చాలా హ్యాపీగా ఉంది. మా ఈషు కూడా చెల్లి అనుకుంటే చాలా ఎగ్జైట్ అయ్యాడు గాయస్. ఇక్కడ మా అత్తమ్మ అయితే పికిల్ పెడుతుంది. ఫస్ట్ టైం అంటే అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పికిల్ పెట్టంగా వీడియో తీయడం. సో అట్లా తీసుకుందామని అయితే వీడియో తీసాను. ఇప్పుడు ఇక్కడ మ్యాంగో పికిల్ అయితే పెడుతుంది గాయస్. ఇక్కడ పెద్దనాన్న చట్నీ పెడతాడా? మామిడికాయ మెల్ల వెళ్తున్నాడు ఒక పెద్ద చెట్టు. పాడుకుందాం దగ్గర. గాయస్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంటి పక్కన ఒక అమ్మ ఉంటుంది. ఆ అమ్మకైతే ఒక 75-80 years ఉంటుంది. ఆమె పని చేసుకుంటుంది. మా ఇంటి పక్కనే అనమాట. వ్యూ కిటికీకి వెళ్ళి విండో ఓపెన్ చేస్తే కనిపిస్తుంది. ఈ ఏజ్లో కూడా మనకి ఇంత పని చేస్తారో ఎవరు ఉండరు, తను ఒకతే ఉంటుంది. మార్నింగ్ ఇది 5:30-6కి వ్యూ అనమాట. పెండతోటి అలుకు జల్లుతుందంటే అసలు గ్రేట్. పల్లెటూరులో ఆల్మోస్ట్ ఇంకా పెండతోటి అలుకు జల్లుతారు. సిటీలో అంటే అసలు ఇప్పుడు ఎవరు జల్లట్లేదు, కానీ పెండ తీసుకొచ్చి అందులో కలిపి ఇలాంటి వ్యూ అని ఇలాంటి ఎప్పుడు చూసి చాలా డేస్ అవుతుంది. సో అలా మార్నింగ్ లేవగానే ఎందుకో అమ్మ పని చేస్తుంది, వీడియో తీద్దామని అయితే తీసాను.
గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మా ఇంటి పక్కన అయితే ఉయ్యాల ఉంది, చెట్టుకైతే కట్టిండ్రు. చాలా చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంది. మేమైతే అట్లా ఎంజాయ్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఈషు ఆడుకోవడానికి వచ్చాడు, సో వాడిని తీసుకొని వెళ్దామని నేను కూడా వచ్చాను. ఇంకా నేను కూడా అట్లా కూర్చొని అయితే మెల్లగా రిలాక్స్ అవుతున్నా. గైస్ ఇక్కడ వచ్చేసి అయితే మా ఇష్యూ అయితే ఒకటే ఏడుస్తున్నాడు. అర్థమైపోయింది కదా, వాడిని తప్ప ఎవరిని ఎత్తుకోవద్దంట. సో ఎప్పుడు నాకైతే చిన్నపిల్లల్ని ఎత్తుకోవడం అంటే చాలా ఇష్టము. వీడేమో ఎక్కడ కనిపించినా కూడా వాడిని తప్ప ఎవరిని ఎత్తుకోవద్దంటాడు, చేయొద్దంటాడు. సో ఇంకా మేమైతే వెళ్దామని రెడీ అయిపోయాము. ఈ వీడియోస్ వచ్చేసి అయితే ఒక 3-4 డేస్ ఉన్నాము. అన్నీ వీడియో ఎక్కువ తీయలేదు, కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను. సో ఇక్కడైతే ఇంకా వాడు ఒకటే ఏడుస్తున్నాడు ఎత్తుకోవద్దని. రెడీ అయిపోయాము, ఇంకా ఎత్తుకొని ఒకసారి వెళ్దామని. ఎందుకో ఏమో ఆడపిల్లలు అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. నెక్స్ట్ బేబీ అయితే గర్ల్ రావాలని విష్ చేస్తున్నాను. అన్నలా నేను పుట్టానే, వన జన్మలు వేయి జన్మలు తోడుగా నీకు ఉంటాను. చిట్టి తల్లి కదా ఎత్తుకోకసారి. గాయస్ ఇక్కడ మేమైతే రిటర్న్ అయిపోయాము, ఇంకా హైదరాబాద్కి వచ్చేసాము. ఫస్ట్ టైం ఉప్పల్ మెట్రో స్టేషన్ చూడడము. అంటే లాస్ట్ టైం వచ్చాం కానీ అలా వచ్చి వెళ్ళిపోయాము. అంటే ఇంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా పీస్ఫుల్గా పార్క్ టైప్ ఉంది, లైటింగ్స్ తోటి చాలా చాలా కలర్ఫుల్గా అనిపించింది. యాక్చువల్గా టైం ఉంది ఇంకా, సో ఇంకా మాకు బస్కి టైం ఉంది కాబట్టి మళ్ళీ మొత్తం కొంచెంసేపు అలా వాకింగ్ చేసాము. మా వారికి అయితే ట్రైన్స్ అంటే చాలా పిచ్చి, లోపలికి వెళ్తే అసలు ఉండనివ్వడని. సో ఇంకా బయటనే టైం స్పెండ్ చేసి అయితే మేము లోపలికి అయితే వెళ్ళాము. ట్రైన్ చూస్తే మాత్రం ఎక్కుదామంటాడు, ఎక్కిన తర్వాత మళ్ళీ అందులో ఉన్న వాళ్ళందరినీ చూసి దిగుదామని ఏడుస్తాడు. సో ఇంకా మెట్రోకి అయితే వెళ్ళిపోయాము మేము ఖైరతాబాద్కి అయితే. చూసేయండి గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేమైతే ఇలా వచ్చి బేబీని మీట్ అవి వెళ్ళడము. ఒక 3-4 డేస్ ఉన్నాము. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. యాక్చువల్గా మా హస్బెండ్కి అయితే లీవ్స్ ఎక్కువ ఇవ్వలేదు. అటు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఇటు అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 వీక్లో మళ్ళీ రిటర్న్ అయిపోయాము. బాయ్.